ఎప్పుడు అదే కూర చేసి బోరు కొట్టిందా? అయితే స్పైసీ ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా జీలకర్ర, ఎండు కొబ్బరి, కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, మిరియాలు వీటన్నిటిని చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. ఈ రెసిపీ సాంబార్లోకైనా, రసంలోకైనా, మజ్జిగ పులుసులోకైనా, పచ్చి పులుసులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇలా వేయించిన వీటన్నిటిని బాగా చల్లారనిచ్చి మిక్సీలో బరకగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకుని కట్ చేసుకున్న కేజీ బంగాళాదుంప ముక్కలను నీళ్ళల్లో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ పైన ఉంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ నీటిలో 1.5 స్పూన్ కళ్ళుప్పుని వేసుకోవాలి. ఇలా ఉడికించిన ముక్కలను వడకట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మందపాటి పెనంలో ఆయిల్ పోసుకొని దానిలో 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక్కసారి కలుపుకొని వీటిని కూడా కొంచెం సేపు వేపుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత వీటిలో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి మనం ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వీటిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న బంగాళాదుంప ముక్కలను పోపులు, పసుపు అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉడికించేటప్పుడు కళ్ళుప్పు వేసాం కదా, అది సరిపోదు. ఈ టైంలో మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత బంగాళాదుంప ముక్కలన్నిటికీ సాల్ట్ పట్టేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఆలూ ఫ్రై చేస్తే అస్సలు అంటుకోవండి, ముద్దలా ఉండదు. ఇవి విడివిడిగా ముక్కల్లానే ఉంటాయి. చూడండి, ఈ టైంలో మనం ముందుగా పౌడర్ చేసుకున్న జీలకర్ర, ఎండు కొబ్బరి, కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, మిరియాలు వీటన్నిటినీ కలిపి మిక్సీ చేసిన పౌడర్ను ఈ టైంలో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి బాగా మొత్తం బంగాళాదుంప ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకొని చిన్న మంటపై కొంతసేపు ఉంచి కట్టేయడమేనండి. మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. స్పైసీ ఆలూ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఆలు ఒక్కటి ఉంటే చాలండి, మన ఇంట్లోనే ఎప్పుడు రెగ్యులర్గా ఉండే పోపు దినుసులతో ఈ ఆలూ ఫ్రై చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఏబీవీకే వంటిల్లు, మన ఇంటి తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి.